ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రత్తి, సోయాబీన్, కంది ప్రధాన పంటలు. చాలా వరకు మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ 3 పంటలు రైతులు విత్తుకోవడం జరిగింది. మరి ఈ ప్రత్తిలో ప్రస్తుత దశ చూసినట్లయితే సుమారుగా 10-15 రోజులలో కొన్ని ప్రాంతాలలో 15-20 రోజుల దశలో ఉంది. సో ఏమైనా కూడా కొంత ఇంకా విత్తుకునే రైతులు ఉన్నా కూడా మరి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్గా ఈ ప్రత్తిలో ముఖ్యంగా ఈ పెండిమిథిలిన్ అనే మందుని మనకు మార్కెట్లో స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో దొరుకుతుంది. సో ఎకరానికి 700 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ప్రాథమికంగా వచ్చే కలుపును నివారించుకోవచ్చు. తద్వారా ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మరి ప్రత్తిలో 20-30 రోజుల దశలో వచ్చే కలుపు నివారణకి ముఖ్యంగా ఈ యొక్క పైరిథయోబ్యాక్ సోడియం అనేది హిట్వీడ్ రూపంలో దొరుకుతుంది. అది ఎకరానికి 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. లేదా కిజోలోఫాపిథేల్ టర్గా సూపర్ రూపంలో దొరుకుతుంది. ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్తి మొలిచినాక వచ్చే కలుపుని అంటే నివారించుకోవచ్చు. ఆ కలుపు కూడా 2-3 ఆకుల దశలో ఉన్నట్లయితేనే ఈ యొక్క కలుపు మందు పిచికారీ చేస్తే చాలా సమర్థవంతంగా ఆ కలుపుని నివారించుకోవచ్చు. ఇకపోతే ఫ్లూజిఫాబిటైల్ అనే మందు కూడా ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నా కూడా ఇది పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్. సో దీని ద్వారా కూడా ఈ యొక్క పత్తి మొలిచిన తర్వాత కలుపుని నివారించుకోవచ్చు. 30-40 రోజుల దశలో ఈ కలుపు 4 ఆకుల దశలు ఉన్నట్లయితే ఈ మందులు పిచికారీ చేయకూడదు. ఎందుకంటే కలుపు ముదిరిపోతుంది కాబట్టి అప్పుడు ఈ అంతరకృషి ద్వారా లేదా డౌర ద్వారానే కలుపు నివారణ చేసుకోవాలి. పత్తి తర్వాత ప్రధాన పంట సోయాబీన్. ఈ సోయాబీన్లో కూడా మరి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటే విత్తుకున్న 48 గంటల్లో ముఖ్యంగా ఈ యొక్క పెండిమిథిలిన్ అనే మందు స్టాంప్ ఎక్స్ట్రా రూపంలో దొరుకుతుంది. సో అది కూడా ఎకరానికి 700 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఫ్లూజియోమాక్స్ అనే మందు సుమిమాక్స్ రూపంలో దొరుకుతుంది మార్కెట్లో. సో అది కూడా ఎకరానికి 100 మిల్లీలీటర్ల చొప్పున మరి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మరి ప్రాథమికంగా వచ్చే కలుపుని నివారించుకోవచ్చు. సోయాబీన్ మొలిచినాక అది కూడా 2-3 ఆకుల దశలో పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ముఖ్యంగా ఈ క్విజలోపాపిథేల్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రాపోకిజోపాప్ 250 మిల్లీలీటర్లు రూపంలో గడ్డి జాతి కలుపుని నివారించుకోవచ్చు.